పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాల్టి సంగతి? సరే సరే వత్తగాని తీరా. అదే కానీ ఇప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళకు ఏమన్నా తినుడు తాగుడు ఉన్నదా, లేకపోతే వచ్చినోడితో రావాలే పోవాలనా? వేరే ఏం లేదు, ఆరు వచ్చిగానే రావాలే పోవాలన్నారా సప్పటినోడితోటి. సరే సరే వత్తగాని ఇక ఫోన్ కత్తిరింగ్ చేయి, నాకు ఇక్కడ పని ఉన్నది. అగ్గో ఫోన్లో ఎవలే తాత? ఇంతకు ఏ పార్టీ మీటింగ్ రమ్మంటున్నారు నిన్ను? ఏం పిల్ల ఏమంట ఒక్క నిమిషం ఆగు పిల్ల, మళ్ళీ ఫోన్ వస్తుంది ఎవడో ఏమో. అలా ఎవరు చెప్పరు ఎవరు? నేను రాములని ఎత్తా మీ చెప్పు, ఏంది ముచ్చటేం చెప్పు. నీ అక్క నేను మీటింగ్కి రానారా? వత్త మాగత్త కానీ నేను రాకుంటే నేను అడిపోతా కానీ. వత్త నువ్వు ఫోన్ కత్తిరించి, నాకు పని ఉన్నది. అరే మీటింగ్కి రమ్మని నిన్ను గంటగనం బతిమలాడుతున్నారు, ఇంతకి ఏ పాటలే తాత? ఏంది వాళ్ళు నీకు బజరాన్నట్టుగా అనత్తానా? అది వార్నింగ్లే ఇస్తాను అంచనా. ఒకళ్ళేమో పసిక పొల్లు, ఇంకోళ్ళేమో అధికార పార్టీ వాళ్ళు. రెండు పార్టీల వాళ్ళు కలిసి ఒక్కనాడే ఒక్క కాడే మీటింగ్ పెడితే ఏ పార్టీ మీటింగ్ కానీ పోను చెప్పు. కరువు మంచి కప్ప కోపం, ఇరువు మంచి పాము కోపం అన్నట్టున్నది కథ. ఇంతకు మీటింగ్ ఎక్కడా? నిన్ను ఏడికి రమ్మంటున్నారే? రెండు పార్టీలోళ్ళు ఒక్కనాడే ఒక్క దగ్గరనే ఒక్కలకు సంబంధించిన మీటింగులే పెడతాను. ఇటు కారు పార్టీ వాళ్ళు ఏమో రైతు సంగ్రామ సభ అని పెడితే, ఇటు అధికార పసుకపోళ్ళు రైతు మేళ అని పెడతారు. ఒక్క దగ్గరనే ఒక్కనాడే పెడితే ఎవరి మీటింగ్ కానీ పోను, ఎవరితోటి అని కంటుగాను చెప్పిగా నువ్వే. ఏడికేమున్నది, నీకు నచ్చిన పార్టీ మీటింగ్ కడికి పో, అది నీ ఇష్టం కదనే. నా ఇష్టం అనేటట్టు నాదే కథ. ఇటు కారు పార్టీల మీటింగ్ పోదాం అనుకుంటే, ముసలాడా ఇప్పుడు అధికారంలో ఉన్నది మా చెయ్యి పార్టీ సర్కారు. నీకు వచ్చే సర్కారు పథకాలన్నీ కత్తిరింగ్ చేయిస్తాం. ఆ కారు పార్టీల మీటింగ్ పోయేది ఉంచే ఖబర్దార్ అని చెయ్యి పార్టీలు వార్నింగ్ ఇస్తాను. సరే అధికార పార్టీ కదా, వీళ్ళ దగ్గరికి పోయేది ఉంటే ఏదన్నా ఇంత ఆశపడితే వస్తుందేమో అనుకొని చెయ్యి పార్టీల మీటింగ్కి పోదాం అనుకుంటే, పెద్ద మనిషి ఇప్పుడు సంగడ బింగడ ఎగురుకుంటూ వాళ్ళ మీటింగ్కి పోతున్నావు కదా, వచ్చేది మళ్ళీ మా కారు పార్టీ సర్కారే. అప్పుడు ఉంటుంది నీ మజాక నీ తడాక అని చెప్పి కారు పార్టీలు వార్నింగ్ ఇస్తాను. ఇక ఇప్పుడు చెప్పు, నేను ఏ పార్టీల మీటింగ్కి పోవాలి అవ్వా? అరే పెద్ద సమస్య వచ్చి పడ్డదేమి నీకు? ఈ సర్కార్ అయినా ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. ప్రతిపక్ష కారు పార్టీ వాళ్ళు ఏడ మీటింగ్ పెట్టినా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఆడికే పోయి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుడు అవసరమా? ప్రతిపక్ష పొల్లానంటే ఏదో వాళ్ళ అధికార కోసానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడికే పోయి మీటింగ్ పెడితే జనాలలో ఎంత నాదన అవుతాను అనేది ఎరకైతుందా? వీళ్ళకేమన్నా తెలుసుకుంటారా వీళ్ళు? ఆ ముచ్చట ఎవరికి తెలుసుండాలనే? అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసుండాలి. అధికారం లేని వాళ్ళు ఎన్నో వేషాలు ఎత్తారు, అట్లని వీళ్ళీ కథలు పడు అవసరమా చెప్పు? అయినా వీళ్ళ పాలనే చక్కగా ఉండేది ఉంటే ప్రతిపక్ష పొల్లు రైతు సంగ్రామ సభలు, సర్కార్ మీద సమరాలు అనే సభలు పెట్టుకునేటోళ్ళ ఆ అవకాశాన్ని అధికార పార్టీ ఇవ్వచ్చే. మళ్ళీ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెడితే ఆడికే పోయి మీటింగ్ పెట్టి కాళ్ళల్లో కట్టెపుల్ల పెట్టినట్టు చేయబట్టే. బయట జనాలు ఎంత నారాజు అవుతాంలో ఈ అధికార పార్టీలకు అర్థం అవుతుందా? అప్పుడు కూడా గిట్లనే జగిత్యాలలో జీవన్ రెడ్డి సారు సభ పెట్టి కేసీఆర్ సార్ను పిలిచినప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా కాళేశ్వరంలో రేవంత్ రెడ్డి సారు సభ పెట్టా కదనే. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, మరి మీకు ఇసంటి ఇకమాతులు ఎవరన్నా మందే ఇస్తాలా, లేకపోతే మీకై మీరే ఇసంటి ఇకమాతులు చేస్తాలా తెలియదు కానీ, మరి ఇసంటి ఇకమాతులతో మీ పార్టీకి మీ సర్కారుకు మరి చెడ్డ పేరు వస్తుందా లేకపోతే మంచి పేరు వస్తుందా అనేది బయట జనాలను అడిగి తెలుసుకొని పుణ్యం ఉంటుంది. సారు మంచి చెడ్డల గురించి ఆలోచనలు చెయ్యడే, మనసుకు దోచిందే చేస్తాడు. అట్లయితే జనాలు కూడా వచ్చే ఎలక్షన్ నాటికి వాళ్ళ మనసుకు దోచిందే చేస్తారు. మరి అయినా ఈ సర్కారు ప్రతిపక్ష పార్టీ కారు పార్టీ మీద కక్ష సాధింపు కోసమే పనిచేస్తుందో, లేకపోతే వాళ్ళను నమ్మి ఓట్లేసి గద్దె మీద కూర్చుంటే పెట్టిన మా జనాలను బాగు చేసేందుకు పనిచేస్తుందో అర్థమే అయితలేదు. గద్దెనెక్కి 2.5 ఏళ్లకు దగ్గర పడుతుంది, ఇంకా కారు పార్టీలనే టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మరి మా జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే టార్గెట్ మాత్రం ముంగడ పెట్టుకుంటలేదు. మరి కొసాకరికి ఏం చేస్తారో ఎట్లయితారో నాకైతే అర్థం అయితలేదు. ఆలోచన ఉంటే ప్రతిపక్ష పోళ్ళు ఈసొంటి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చినే? వీళ్ళు హామీల టార్గెట్లను పూర్తి చేస్తలేరనే కదా వాళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. అయితే కానీ ఇప్పుడు ఈ ఆయిటి బూనే లోపట గెటరు హైదరాబాదు, గెటరు వరంగల్, ఇంకా ఖమ్మం అట్లా ఆ ఎలక్షన్లు జరుగుతాయని అంటాళ్ళు, నిజమేనా?
ఆ ఎలక్షన్ జరిగే లోపట్నే మా ముసలోళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ కూడా అమలు చేస్తారట కదా. ఆ ముచ్చట ఏమన్నా ఎరికేనా నీకు? నిజమేనంటవా? అడక తినేతోనికి ఆకలి లోకం అన్నట్టు నీకు ఎప్పుడు చూడు ఆ పింఛన్ కోలేనా ముసలోడా? 4,000 పింఛన్ని అమలు చేస్తారు రాదు వచ్చే ఎలక్షన్ల వరకు. ఉండి లేని బతుకులకు సర్కారు ఇచ్చిన హామీలే కొండంత ఆశ లెక్క కనిపిస్తా అంటే పిశాచి. శాతగాని ఈడోళ్ళనైనా రోజు కూలో నాలో చేసుకొని కడుపు నింపుకునే మా ముసలోళ్లకు సర్కారు ఇచ్చే ఆ పింఛన్ పైసలేనే జీవితం మీద ధైర్యాన్ని నింపుతాయి. అవును, నువ్వు చెప్పింది నిజమే గాని ఆ ఆశలను ఆ ధైర్యాన్ని నింపాల్సిన సర్కారు ఓట్ల కోసానికి హామీ ఇచ్చింది కానీ అమలు చేసేటందుకు మనసు రావద్దానే. మరి వాళ్ళు ఇవ్వకుంటే ఎవరేం చేస్తారు చెప్పు? ఎవరి అవసరం వాళ్ళది అని అంటే వచ్చే ఎలక్షన్ నాటికి జనాల అవసరం కూడా ఏ పార్టీ దిక్కు మారుతుందో మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆలోచనలు చేసుకోవాలి. ఎవరేం చేస్తారో నేను చెప్పేటట్టు ఉంటుందా? ఒక్క నిమిషం ఆగు పిల్ల, మళ్ళీ పోరాస్తాను వీడేవాళ్ళు. అలా ఎవరు అరే నువ్వు ఏ పార్టీ మీటింగ్కు పోతావు ఏ పార్టీ మీటింగ్కు పోవు అని అడిగేటందుకు నువ్వేవనివిరా? ఇప్పుడు ఆ పార్టీ మీటింగ్కు పోతానంటే మా పార్టీ మీటింగ్కి ఎందుకు రావు అని అంటావు. మీ పార్టీ మీటింగ్కి వచ్చే ఉంచానో అవతల పార్టీలు మా పార్టీ మీటింగ్కి ఎందుకు రావు అని అడుగుతారు. ఇగో రే ఒక్క ముచ్చట మంచిగా చెప్తారా గట్టిగా నూరి నా ఇష్టం రా, నాకు నచ్చిన పార్టీ మీటింగ్కే పోతా. మీరు ఏదిరా నన్ను అడిగేది? నా తోక మట్టగాళ్ళు నన్ను ఏమైనా జాతాలా లేకపోతే మీరు ఏమైనా నన్ను పొడుగు చేస్తారా? లేకిడి బాడు కవలారు ఇంకోసారి ఫోన్ చేసి అనుకో మరి మర్యాద ఉండదు. నాకు నచ్చిన పార్టీ మీటింగ్కే పోతా. ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఏం బిక్కుంటారో పిక్కోర్రి. ఇక మా ముసలోని పంచాయతీ ఇవాళ ఓడవదు కానీ చూసిండ్లు కదా పబ్లిక్. వరంగల్లా 2 మీటింగ్లు ఒకటే పారి నడుస్తుండేటాలకు ఇప్పుడు కొంతమందికి భలే గోసొచ్చి పడ్డది. ఒక పార్టీ మీటింగ్కి పోతే ఇంకో పార్టీలతోటి కంటైతామని సపోర్ట్ చేయక ఏ పార్టీ మీటింగ్కి పోవద్దని అనుకుంటున్నారట చాలా మంది. చూడాలి మరి ఆ మీటింగ్లు ఎట్లా సక్సెస్ అవుతాయి అనేది.